హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను కునాఫా చాక్లెట్ ట్రై చేయబోతున్నానండి. ఎలాంటి డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ కాంపౌండ్స్ లేకుండా, అలాగే ఎలాంటి ఔటర్ స్వీట్‌నెసెస్ అంటే మిల్క్ మేడ్స్ లాంటివి యాడ్ చేయకుండా, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీ కునాఫా ట్రై చేసేద్దామా? ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఘీ తీసుకున్నాను. నేను కొంచెం జీడిపప్పు, బాదం, పిస్తా తీసుకున్నానండి. దీన్ని లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. ఇదే పాన్‌లో మళ్ళీ రోస్టెడ్ సేమియాని తీసుకున్నానండి. ఆల్రెడీ ఇది రోస్టెడ్ సేమియా అండి. కానీ నేను ఘీ ఫ్లేవర్ కోసం ఒక్క నిమిషం ఘీ వేసి అటు ఇటు వేయించుకున్నానండి. వేగిపోయిందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్‌లోకి స్వీట్‌నెస్ కోసం వైట్ క్రీమ్‌ని రెడీ చేసుకుందామండి. దీనికోసం ఒక చిన్న గిన్నెలో పాలు తీసుకున్నానండి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. పాలు ఒక పొంగు రాగానే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. అది మీరు తీసుకున్న పాలు కన్సిస్టెన్సీని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. స్వీట్‌నెస్ కొంచెం ఎక్కువే ఉండాలండి. షుగర్ మెల్ట్ అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో గానీ, పాలలో గానీ మిక్స్ చేసి ఇందులో వేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ వేయగానే కొంచెం కలుపుతూ ఉండాలి అండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి ఒక్క నిమిషానికి ఎంత చిక్కగా అయిందో. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఒక నిమిషం పాటు స్పూన్‌తో బాగా కలపాలండి. లేదంటే పైన లేయర్ లాగా అట్టలా కట్టేస్తుందనమాట. చూడండి లోపల స్టఫింగ్ కావాల్సినవన్నీ రెడీ చేసేసాం. ఇప్పుడు మనం ఔటర్ లేయర్ చాక్లెట్‌ని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నేచురల్ కోకోనట్ ఆయిల్ అండి 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. కోకో పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్స్. షుగర్ పౌడర్ అండి. ఇదొక 4 టేబుల్ స్పూన్లు. షుగర్‌ని ముందే మిక్సీలో వేసి పట్టేసానండి. వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకోవాలండి. షుగర్‌ని బాగా కరిగించుకోవాలండి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో. బాగా పొడి పొడిగా అనిపిస్తుందంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ గానీ, ఘీ గానీ తీసుకోవచ్చండి. నేను ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులో కొంచెం వాటర్ తీసుకున్నానండి. అందులోనే మనం గిన్నెలో తీసుకున్నాం గదా! చాక్లెట్ అంతా. దానిని ఆ వాటర్‌లో పెట్టాలండి. హీట్ స్టార్ట్ అవ్వగానే మనకి లోపల షుగర్ అంతా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ చిక్కగా ఉంది, మనకి చాక్లెట్ కన్సిస్టెన్సీ రాలేదు అనుకుంటే మాత్రం మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. చూడండి చాక్లెట్ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. చాక్లెట్ చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పటివరకు మనం లోపల స్టఫింగ్‌కి, ఔటర్ లేయర్‌కి ప్రిపేర్ చేసామండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళదామా? మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తాని మిక్సీలో వేసుకొని పౌడర్‌లా చేసుకోవాలండి. ఈ పౌడర్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. అదే మిక్సీ జార్‌లో మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న సేమియాని గూడా ఒక 2 పల్సులు ఇచ్చుకోవాలండి. ఒకవేళ చాక్లెట్ ఏమైనా చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అనిపించినా సరే, అప్పుడు గూడా మనం కోకోనట్ ఆయిల్ గానీ, ఘీ గానీ యాడ్ చేసుకొని కొంచెం కలుపుకుంటే చాక్లెట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం చాక్లెట్ మౌల్డ్ తీసుకొని చాక్లెట్‌ని అందులో పోసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందామండి. అలాగే మనం వైట్ క్రీమ్ కోసం కార్న్ ఫ్లోర్, పాలు ఉడికించుకున్నాం గదండీ! దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. స్మూత్ చాక్లెట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. చూడండి ఎంత స్మూత్‌గా వచ్చిందో. 5 మినిట్స్ తర్వాత చాక్లెట్ చూడండి ఎలా సెట్ అయిందో. ఇప్పుడు దీన్ని స్టఫ్ చేసుకుందామండి. ఫస్ట్ లేయరు మనం పౌడర్ చేసుకున్నాం గదా! నట్స్ పౌడరు, బాదం, జీడిపప్పు, పిస్తా అది వేసుకుందామండి. ఈ పౌడర్ అంతా చాక్లెట్ పైన ఈక్వల్‌గా స్ప్రెడ్ చేశాక, మనం రెడీ చేసి పెట్టుకున్న వైట్ క్రీమ్ వేసుకుందామండి. దీనిపైన సేమియా వేస్తున్నానండి. సేమియా వేశాక మళ్ళీ వైట్ క్రీమ్ వేసుకుందాం. మళ్ళీ దీనిపైన నట్స్ పౌడర్ వేస్తున్నానండి. ఈ లేయర్స్ అన్నిటిని ఒక స్పూన్‌తోని ఇలా నొక్కుతూ ఈక్వల్‌గా సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన చాక్లెట్ లేయర్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 5 మినిట్స్ ఉంచితే సెట్ అయిపోతుందండి. ఫ్రీజర్‌లో పెట్టినప్పుడు వాటర్ డ్రాప్స్ ఏమి పైన పడకుండా నేను ఒక సిల్వర్ ఫాయిల్ ఏస్తున్నానండి పైన.
5 మినిట్స్ తర్వాత అండి మన కునాఫా చూద్దాం ఎలా వస్తుందో. చూడండి, చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుందండి. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. వావ్! టేస్ట్ కూడా చాలా బాగుందండి. లోపల క్రంచీగా, బయట చాక్లెట్ టేస్ట్‌తో. మా పిల్లలైతే చాలా ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు దీనికోసం. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.